అందరు బాగున్నారా? ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది. నాకు మండే మార్నింగ్ 8:15కి డ్యూటీకి వెళ్ళేటప్పుడు చిన్న బైక్ యాక్సిడెంట్, వేరే ఒక అబ్బాయి నేను వెళ్తా ఉంటే క్రాస్ చేసి కొట్టేశారు. నా దగ్గరికి తను వచ్చి అడిగాడు, మేడం నాకు భయం వేస్తుంది, మీరు కేసు పెడతారేమో. ఏం పర్వాలేదు అంటే నాకు అనిపించింది, నాకేం కాలేదనుకున్నా. నేను 5 మినిట్స్ తర్వాత తెలిసింది నాకు ఫ్రాక్చర్ అయిన సంగతి. ఫస్ట్ నాకు నా పని కావాలి కాబట్టి నేనేం మీ మీద కేసు పెట్టి మీరు వెళ్ళిపోండి అని ఒక అబ్బాయికి నా బండి కీస్ ఇచ్చి నన్ను కొంచెం హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయరా అనగానే పాపం తను వచ్చి డ్రాప్ చేశారు. వెంటనే స్టాఫ్ నన్ను హాస్పిటల్లో చూపించి ఆ రోజు ఇంకా మా బ్రదర్ వాళ్ళు అందరు దగ్గరుండి కొంచెం పేరెంట్ క్యూర్లో అడ్మిట్ చేశారు. ఈ 3 డేస్లో నేను తెలుసుకుంది ఏంటంటే, మనం ఎంత మంచిగా ఉంటే మనకు అంత తొందరగా రికవరీ ఉంటుంది. అండ్ ఈ 3 రోజుల్లో ఒక 160 మంది వచ్చారు నన్ను చూడటానికి. అంటే నేను ఇంతమంది ప్రేమ గెలుచుకున్నానా అని అనిపించింది. యాక్చువల్గా నేను ఈరోజు పడ్డాను కాబట్టి అంతమంది వచ్చి నన్ను చూశారు. వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ తెలిసింది. అంటే తెలియదని కాదు, బట్ మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. అందరితో బాగానే ఉంటాను, మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ప్రేమగా ఉండేవాళ్ళు ప్రేమగా ఉంటారు. ఏమంటే దేవుని కృప వల్ల నాకు లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ ఫ్రాక్చర్ అనమాట. ఒక బోనే, రేడియల్ బోన్, అది కొంచెం 3 పార్ట్స్గా 3 భాగాలుగా ఇరిగిపోవడం జరిగింది. దానివల్ల ప్లేట్ వేశారు. బై గాడ్స్ గ్రేస్ బాడీ అంతా బాగుంది, ఏం ప్రాబ్లం లేకుండా. దేవుడు పని చేసుకోవడానికి రైట్ హ్యాండ్ ఇచ్చాడు. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత తొందరగా రికవర్ అవుతాము. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంటే టిఫిన్ తీసుకోవడం కానీ, జ్యూసెస్ కానీ, ఫుడ్ కానీ, క్యారీస్ కానీ, సింగింగ్ ఫ్యామిలీ కానీ, నాకు స్టాఫ్ నర్సెస్ కానీ, మా హస్బెండ్ స్టాఫ్ కానీ, యోగాకు సంబంధించిన వాళ్ళు కానీ అందరూ అసలుకి ఎంత బాగా వచ్చి మాట్లాడించుకొని పోయారంటే నిజంగా అప్పుడప్పుడు అనిపించింది, మనకి సొంత రిలేటివ్స్ కంటే కూడా, మనం బాగా నమ్మిన వాళ్ళకంటే కూడా మన పక్కన ఉన్న వాళ్ళే మనం బాగా ప్రేమగా చూసుకుంటారు. ఇది మాత్రం 100% నా లైఫ్లో జరిగింది. ఈ 3 డేస్ నేను ఈరోజు పడ్డాను, ఇది ఒక గుణపాఠంలాగా ఫీల్ అవుతున్నాను అనమాట. లైఫ్లో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అటువంటి దెబ్బలు తగిలితేనే ఇంకా స్ట్రాంగ్ అవుతాము. నేను ఫస్ట్ నుంచి దేవుడు నా కాళ్ళ కింద ముళ్ళేశాడు, ఎప్పుడు పూలు వేయలేదు. వాటిని నేను పూలుగా ఫీల్ అవుతుంటాను. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇట్లా పడడం వల్ల నేర్చుకున్న ఒకటి ఏంటంటే, ఎప్పుడు హెల్మెట్ పెట్టుకుందాం అనుకుంటాను, పెట్టుకోను. 100% అందరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, పెట్టుకోండి. దేవుడు నాకు తోడుగా ఉండబట్టి సేఫ్ అయ్యాను. ఆ రోజు నేను కాన్షియస్లో ఉండబట్టి ఫాస్ట్గా ఇట్లా తల పైకి లేపడం జరిగింది, లేకపోతే హెడ్ ఇంజరీ అయ్యేది. మనం చేసే మంచి పనులు కూడా మనల్ని కాపాడుతాయి. ఇది ఒక మైనర్, అంటే నాకు మేజర్ అవ్వచ్చు కానీ నా దృష్టిలో ఇది మైనరే అనమాట. సర్జరీ జరగడం, టయానికి ఫినాన్షియల్గా అంత ఉండడం, ప్రతిదీ కూడా అన్నీ ఫాస్ట్గా జరిగిపోయినాయి. సో మనము చేసే మంచి పని మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టదు, అంటే మనకి పక్కనే ఉంటుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ కూడా పెద్ద వాళ్ళందరూ వచ్చి నన్ను చూసి మాట్లాడి వెళ్ళారు. కానీ నేను బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు అనిపించదో ఏమో మరి, ఐ డోంట్ నో దట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మొత్తానికి నేను క్లియర్ అయిపోయా, అంతా క్లియర్ అయింది. ఒక 3 months రెస్ట్ తీసుకుంటే మళ్ళీ యాజ్ యూజువల్గా నా పనిలో నేను సెట్ అయిపోతాను. సో మనం ఎక్కడికి వెళ్ళినా నిదానమే ప్రధానం అనే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఒకటి SBI ఇది ఇన్సూరెన్స్ ఒకటి వచ్చింది, ఇయర్లీ 3,000 కడితే యాక్సిడెంటల్ సడన్గా డెత్ అట్లా జరిగినప్పుడు 60 lakhs ఇస్తారు అనేది. అట్లాంటివి ఏమన్నా చేసుకుంటే మీకు మంచిది.
ఇయర్లీ 3000 కాబట్టి అంత ఏమి ఎక్కువ అమౌంట్ కాదు. అప్పుడప్పుడు మనం చిన్న చిన్న ఇన్సూరెన్సెస్ కడతా ఉంటే ఇది ఇట్లా సడన్గా ఏమైనా జరిగితే మనకి కంపల్సరీ యూజ్ అవుతుంది. ఫస్ట్ 3 days ఫుల్ టార్చర్గా అనిపించింది. ఇంకా 1.5 month కూడా అలానే ఉంటుంది. బట్ మనం నవ్వుతూ ఉంటే ఏదైనా సరే ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్.